షుగర్స్‌కి ప్రతిసారి రోజుకి లిమిటేషన్ అనేది ఉంటదండి. ఆ లిమిటేషన్ వచ్చేసి పర్ డే 20 ఎంఎల్ ఆయిల్ కంటే ఎక్కువ వాడొద్దు. అది పర్ పర్సన్. అట్లానే షుగర్స్ కూడా 5 గ్రామ్స్ కంటే ఎక్కువ వాడకూడదు. అది పర్ పర్సన్. ఇంకా హెల్త్ ఇష్యూస్ ఉంటే డయాబెటిస్ అట్లాంటివి ఉంటే ఇంకా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఆ ఆయిల్ కన్జంప్షన్ తోని మనం కుక్ చేసుకున్న ఫుడ్ నెక్స్ట్ ప్లేటింగ్ అన్నమాట. ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ గురించి మాట్లాడుకుంటే అట్లాగే ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరు ప్రోటీన్ అంటున్నారు కానీ సో ఫైబర్ అనేది మిస్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద ప్లేటింగ్ లో. సో ఫైబర్ ఎందులో ఉంటుంది అని అంటే ఎక్కువ పీచు పదార్థం ఏదైతే ఉంటుందో దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో మోస్ట్లీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనేది పీచు పదార్థము. ఆ తర్వాత గింజలున్న ఏవైనా ఫ్రూట్స్, పొట్టున్న ఏవైనా హోల్ గ్రెయిన్స్, ఇవన్నీ కూడా ఫైబర్ శాతం అనమాట. సో మనకి మార్కెట్లో దొరికేవి ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కేటగిరీ చూసుకుని ఉంటే హోల్ ఫ్రూట్ని ఎప్పుడైతే ప్రాసెస్ చేస్తున్నామో అది థర్డ్ కేటగిరీ కిందకి వచ్చేస్తుంది. సో థర్డ్ కేటగిరీలో మనకి ఫైబర్ అనేది ఉండట్లేదు. సో మోస్ట్లీ పిండి పదార్థాలు అంటారు కదా అవి. సో అవి కన్జ్యూమ్ చేయకుండా ఇప్పుడు నేనన్నా హోల్ గ్రెయిన్స్, పొట్టున్న పదార్థాలు, లేదు అని అంటే హోల్ ఫ్రూట్, పొట్టున్న ఫ్రూట్ లేదా సీడ్స్ ఉన్న ఫ్రూట్,